క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రతిదినం వాగ్దానముతో, అంతేకాకుండా ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు తన ప్రజలకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుడు ఒక మంచి వాగ్దానం ఇస్తూ, ఆత్మలో బలాన్ని ఇస్తూ, ఆత్మీయంగా తన ప్రజలను, తన బిడ్డలను ఆయన బలపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్ అని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న వాగ్దానముగా దేవుని బిడ్డలారా ఈ మాటను మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఎందుకు మరలా తన బిడ్డలతో నేను మీకు తోడుగా ఉన్నానని మాట్లాడవలసిన సందర్భం అక్కడ ఏర్పడింది అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యూదులైన వారు బబులోను రాజ్యంలో వారు చెరగా ఉన్నప్పుడు దేవుడు కోరేసు కాలమున మరలా చెర నుండి వారిని విడిపించి వారి యొక్క దేశమునకు వారిని పంపిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే తిరిగి వచ్చిన యూదుల్లో కొందరు దేవుని మందిర పనిని వారు ప్రారంభించి పునాదులు వేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. వారు పునాదులు వేస్తూ ఉన్నప్పుడు, దేవుని మందిరాన్ని కట్టాలని వారు ప్రయత్నం చేసినప్పుడు కొందరు శత్రువుల ద్వారా, కొందరి ద్వారా ఆటంకములు వారికి ఏర్పడినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, వారు 16 సంవత్సరములు దేవుని యొక్క మందిర పనిని నిలిపివేశారు. దేవుని యొక్క మందిర పనిని వారు ఆపివేశారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆపివేసిన వీరు ఎలా ఉన్నారు? తిరిగి మరలా వారి స్వదేశమునకు, వారి పట్టణములకు వచ్చిన దేవుని ప్రజలు ఏమి చేస్తూ ఉన్నారు అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, వారి సొంత పనులు చేసుకోవడం వారు ప్రారంభించారు. వారి ఇండ్లను వారు కట్టుకోవడం ప్రారంభించారు. వారి పనుల్లో వారు మునిగిపోయారు తప్ప మరలా దేవుని మందిర పనిని వారు ప్రారంభించడం మానివేశారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, 1వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అంటే గొప్ప గొప్ప అందముగా ఏమండి వారి ఇండ్లను వారు నిర్మించుకుంటూ ఇక అదే పనిలో, వారి సొంత పనుల్లో వారు ఉండిపోయి దేవుని మందిర పనులను వారు ఆపివేసి ఉన్నారు. దేవుని స్థలమును వారు బాగు చేయడం మానివేసి ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది ఆటంకములు కలుగుతూ ఉన్నప్పుడు, అభ్యంతరములు కలుగుతూ ఉన్నప్పుడు దేవుని పనులను ఆపివేసే ఆత్మీయులను ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని పని చేయాలని ఆసక్తి కలిగిన వారిని ఆటంకపరిచే వ్యక్తులు కూడా ఉంటూ ఉంటారు. వారి ఆటంకములను మనం విని దేవుని పనిని మనం ఆపివేస్తామా, నష్టపోయేది మనమేనండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుటుంబంలో కొందరు ఆత్మీయంగా ఉంటూ దేవుని పరిచర్యకు వారికి దేవుడిచ్చిన కష్టార్జితములో వరిస్తూ ఉన్నప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు వారిని ఆటంకపరిచేవారు ఎదురవుతూ ఉంటారు. వారిని ఇవ్వనివ్వకుండా బెగబెట్టే చేతులు కలిగిన వారు ఎదురవుతూ ఉంటారు. అటువంటి సమయంలో ఆటంకములను మనం లెక్క చేయక దేవుని పనిని మనం ప్రోత్సహిస్తే దేవుని ద్వారా మనం దీవించబడతామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడి ఉందంటే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆటంకం వచ్చింది, అభ్యంతరం వచ్చిన తర్వాత ఇక దేవుని పనిని ఆపివేసి ఇంక ఇంట్లో ఉన్న వారికి సహాయం చేయడం, ఇంట్లో ఉన్న వారిని బలపరచడం, ఇక ఈ పనిలో మునిగిపోతూ ఉంటారండి. ఇక దేవుని పని విషయంలో ఆసక్తిని వారు మానుకుంటూ ఉంటారు. ఆ విధంగా చేస్తే ప్రియదేవుని బిడ్డలారా, నష్టపోయేది మనమే.
ఏమండి దేవుని యొక్క కోపమును పొందుకునేది మనమే అని ఇక్కడ దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం పాడై ఉంటే వీరి ఇండ్లను కట్టుకుంటూ వీరి యొక్క ఏమండి అంతస్తులను పెంచుకుంటూ వీరు వెళ్ళిపోతూ సంతోషంగా ఉన్నారు. అయితే ప్రియదేని బిడ్డలారా, వారి ఇండ్లను కట్టుకున్నారు, సుందరంగా కట్టుకుంటున్నారు, కానీ ఆ ఇండ్లలో నివసించడానికి వారికి సంతోషము కొరత అయిందండి. ఎందుకంటే వారు ఎంతో కష్టపడుతూ ధనాన్ని తెచ్చుకుంటున్నారు వారి ఇంటిలోనికి, కానీ ఆ ధనము చిల్లి సంచిలో వేసినట్లుగానే పోతూ ఉంది. వారు ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదించుకుంటున్నారు, కానీ కొంచెమే వారికి వస్తూ ఉందని దేవుని వాక్యంలో ప్రియదేని బిడ్డలారా 5వ వచనం నుండి ప్రియదేని బిడ్డలారా ఏమంటే 10వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో మనకి కనిపిస్తుందండి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచును ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచును దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది అని అలా చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారికి ఎంత సంపాదించుకున్నా వారికి కనిపించటం లేదండి. వారికి కష్టమే ఎదురవుతుంది, నష్టమే ఎదురవుతుంది. ఎంత తెచ్చినా ఆకలే వారికి కనిపిస్తుంది. వారు మంచి బట్టలు వేసుకుంటున్నా చలే వారికి కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా ఏమండి, వారికి సంతోషం అనేది, ఆనందం అనేది వారికి కొరత అయిపోయి ఉంది. అటువంటి సమయంలో దేవుడు మరలా హగ్గై ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు పెద్దలతో దేవుడు మాట్లాడినప్పుడు వారు వెంటనే పశ్చాత్తాపడి దేవుని బిడ్డలారా మరలా దేవుని తట్టు వారు తిప్పబడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చూడండి 12వ వచనం, సయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యెహోషువాయును శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరలా ఏమండి దేవుని యందు భయము వారికి కలుగుతుంది. నిజమే, దేవుని మందిర పనిని మనం విడిచి, దేవుని పనులను మనం విడిచి మన సొంత పనులను మనం చేసుకుంటున్నాము గనుకనే మనకి ఆశీర్వాదము లేదు, మనకి ఏ దీవెన లేదు. ఎంత కష్టపడినా ఏమండి ఆ కష్టము నిలువటలేదు అని వారు గ్రహించి మరలా దేవుని యందు వైపు తిరిగి దేవుని యందు భయభక్తులు కలిగి వారందరూ ఆయన తట్టు తిరిగినప్పుడు మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు హగ్గై ప్రవక్త ద్వారా. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాగ్దాన వచనం, అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇక నుండి మరలా మీరు కష్టముగా ఉండిపోదు, మీకు కొంచెముగా పండే పరిస్థితులు ఎదురవు, మీకు సమృద్ధిని నేను మరలా ఇస్తాను, మిమ్మల్ని మరలా నేను దీవించబోతున్నాను, నేను మిమ్మల్ని మరలా ఆశీర్వదింపబోతున్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. వారు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడి భక్తిని వారు ఎప్పుడైతే కొనసాగించారో దేవుడు ఏమంటున్నారండి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు చేస్తున్న పనిలో నేను సఫలతనిస్తాను, మీరు చేస్తున్న పనుల్లో నేను మీకు తోడుగా ఉంటాను, మీకు ఆశీర్వాదం నేను మరలా కలుగు చేయబోతున్నానని దేవుడు మాట్లాడినప్పుడు వారేం చేయడం ప్రారంభించారంట. చూడండి 15వ వచనములో మనం చూసినట్లయితే, రాజైన దర్యావేసు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరమందు 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పని చెయ్య మొదలుపెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తట్టు తిరిగిన వారి యొక్క ఏమండి కొరత ఏమిటో తెలుసుకున్నారు, వారిలో ఉన్న బలహీనతను వారు తెలుసుకున్నారు, వారిలో ఉన్న తప్పును వారు తెలుసుకొని మరలా వారు ఏం చేయడం ప్రారంభించారండి, దేవుని మందిర పనిని వారు ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుండి ప్రియదేని బిడ్డలారా ఇక వారికి ఆశీర్వాదములు మరలా ప్రారంభమయ్యాయి, దీవులు మరలా ప్రారంభమయ్యాయి. వారు తెచ్చుకున్న ధనం వారి ఇంట్లో నిలుస్తూ ఉంది, వారి ఆరోగ్యములు కాపాడబడుతున్నాయి, వారి ఆకలి తీర్చబడుతుంది, వారికి చలి ఏమండి పోయింది. ప్రియదేని బిడ్డలారా వారి యొక్క పనివారు తెచ్చిన కష్టము
ఆశీర్వాదము వారింటిలో నిలుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు ఆ మందిర విషయంలో మరలా వారు పని ప్రారంభించిన తర్వాత దేవుడు అంటున్న మరొక మాటను మనం చూస్తే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 9వ వచనంలో, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపను అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ మందిరములో నేను సమాధానము ఉంచుతాను. ఈ మందిరము నేను మహిమతో, అంటే మునుపటి యొక్క మహిమ కంటే మించిన మహిమను ఈ మందిరంలోనికి నేను పంపిస్తూ ఉన్నాను. ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం నేను కలుగు చేస్తానని మరలా దేవుడు వారితో మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారు తప్పు తెలుసుకుని దేవుని తట్టు తిరిగినప్పుడు ఆటంకములను బట్టి వారి పనిని ఆపివేశారు. ఆటంకములు సైతం లెక్క చేయక మరలా వారు దేవుని పనిని ప్రారంభించినప్పుడు దేవుడు తోడుగా ఉండి మరలా మునుపటి ఆశీర్వాదమును, మునుపటిని మించిన దేవుడు వారికి అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును విశ్వసిద్దాం. మనలో ఉన్న లోటుపాట్లను దేవుని దగ్గర ఒప్పుకుందాం. మనం చేసిన బలహీనతలు ఏమిటో దేవుని దగ్గర సరి చేసుకుందాం. దేనిని బట్టి మనం శ్రమను పొందుతున్నాం, దేనిని బట్టి లేమిని ఎదుర్కొంటున్నాం. నిజమే, చాలామంది కష్టార్జితములు వచ్చినా దానిలో 10వ భాగం ఇచ్చట్లో ఇంట్లో ఎవరో ఆటంకములను బట్టి వెనుక్కు వెళ్ళిపోతూ ఉంటారండి. ఎవరో ఆటంకపరిచేవారు ఉంటారు. ఎంత తీసుకెళ్ళి దేవుని మందిరానికి ఇస్తే మన పరిస్థితి ఏమిటి అని 10వ భాగముల విషయంలో కూడా ఆటంకపరిచే కుటుంబంలో కొంతమంది అవిశ్వాసులు ఉంటూ ఉంటారండి. వారి మాటలను లెక్క చేయక నీవు కరెక్ట్గా దేవుని ఆలయానికి 10వ భాగం తెచ్చి ఇస్తే నీ కష్టము నీకు నిలుస్తుంది. లేదా ఆటంకములు వస్తున్నాయి, అభ్యంతరములు వస్తున్నాయి, మనుషులు అభ్యంతరపరుస్తున్నారని వారి మాటలకు తల వంచి ఆ ధనము దేవుని ఆలయానికి తేక నీవే నీ సొంత కార్యములకు ఉపయోగించుకుంటే నీ కొంచెముగానే ఉంటుంది. నీ కష్టంగానే మిగిలిపోతుంది. కనుక ఈ వాగ్దానమును నమ్ముదాం. ఈ వాగ్దానంలో ప్రతి దీవెనను మనం పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం విన్న మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నానయ్యా. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నారు అయ్యా. నీ ప్రజలు నీ తట్టు మరలా తిరిగి వారు భయభక్తులు కలిగి ప్రభువా మరలా నీ మందిర పనిని వారు ప్రారంభించినప్పుడు వారికి తోడుగా ఉండి అయ్యా మునుపటి మించిన ఆశీర్వాదము దీవెన వారికి కలుగు చేస్తారయ్యా. నిజమే, మాలో ఉన్న లోటుపాట్లను బలహీనతలను మేము ఎరిగి మా తప్పులను సరిచేసుకుని నీ తట్టు మేము తిరిగినట్లయితే అయ్యా మునుపటిని మించిన దీవెన కలుగు చేస్తానని ఉదయకాలం మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దినమంతా నీ కృప, మీ కాపుదల, సంరక్షణ అనుగ్రహించమని, చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండమని, దినమంతా నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకరంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.